మీకంటే పిచ్చోళ్ళు, మీకంటే గొర్రెలు, మీకంటే ఇంకా ఒక డాష్ ఇస్తా. ఆ డాష్లో మిమ్మల్ని మీరు ఎన్ని తిట్టుకుంటారో అన్ని తిట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 2025లో లాంచ్ అయిన మొబైల్స్లో ఏది హిట్ ఏది ఫ్లాప్, అంటే హిట్ లిస్ట్లో లాంచ్ అయిన మొబైల్స్ని మీరు కొనతగ్గ మొబైల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు, ఫ్లాప్ లిస్ట్లో ఉన్న మొబైల్స్ని మీరు కొనకూడని మొబైల్స్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ప్రతి మంత్ ఎండ్లో కూడా మన ఛానల్లో వస్తాయి, అది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ మంత్ ఫిబ్రవరిలో కొంచెం తక్కువ మొబైల్స్ లాంచ్ అయినాయి. గట్టిగా చెప్పాలంటే 5 మొబైల్స్ మాత్రమే లాంచ్ అయినాయి. ఈ 5 మొబైల్స్లో ఏ మొబైల్ కూడా నాకు హిట్ అనిపించలేదు, అన్ని కూడా యావరేజ్ అనే అనిపించినాయి. ఆ యావరేజ్లో మళ్ళీ మనం ఇది బిలో యావరేజ్, ఇది అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ మంత్ లో ఏది కూడా సరైన మొబైల్ ఒక ప్రైస్ సెగ్మెంట్ లో, అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే మొబైల్ ఏది కూడా లాంచ్ కాలేదని అనిపించింది. ఫస్ట్ ఫిబ్రవరిలో లాంచ్ అయిన మొబైల్స్ అన్నింటిలోకి కొంచెం బెటర్ గా అనిపించిన మొబైల్, నాకు ఓవరాల్ వాల్యూ ఫర్ మనీ అనిపించిన మొబైల్ వచ్చేసరికి రియల్మీ P3 Pro. ఇది 24,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 24,000 రూపాయలకి దీనిలో కెమెరాస్ కొంచెం కాంప్రమైజ్ అని చెప్పాలి. ఓన్లీ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మాత్రమే ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ ఏముండవు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని కొంచెం బాగానే ఉంటాయి. 24,000 రూపీస్ ప్రైస్ కి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. 1.5 AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఒక కెమెరా ఒకటి తప్పించి మిగిలిన స్పెక్స్ అని కూడా బాగానే ఉంటాయి. అండ్ ఫస్ట్ సేల్ లో ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 22,000 రూపాయల ప్రైస్ కి వచ్చింది. దీనిలో ఉన్న స్పెక్స్ కి 22,000 రూపాయల ప్రైస్ కి ఇది ఒక మంచి ఆఫరింగ్ అని చెప్పుకోవచ్చు. అటు సూపర్ డూపర్ హిట్ కాదు, అలా అని బాగాలేదని చెప్పడానికి కూడా లేదు, మధ్యలో ఉంటుంది. అండ్ ఈ ఫోన్ నేను నిన్న ఫస్ట్ సేల్ లో ఆర్డర్ పెట్టాను. ఈ రోజు నాకు డెలివరీ కూడా వచ్చింది. రాబోయే 1 వీక్ లో ఈ రియల్మీ P3 Pro రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. అండ్ దాని తర్వాత Vivo V50, ఇది యావరేజ్ కి కొంచెం తక్కువలో ఉంటుంది. ఇది 35,000 రూపీస్ ప్రైస్ కి లాంచ్ చేశారు. ఆ ప్రైస్ కి ఒక్క ముక్కలో చెప్తున్నా, ఇది వాల్యూ ఫర్ మనీయే కాదు. ఎందుకంటే దీనిలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే Vivo V సిరీస్ అన్ని కూడా కెమెరా టార్గెటెడ్ స్మార్ట్ ఫోన్స్, ఆఫ్లైన్ లో బై చేసే వాళ్ళకి 30,000 నుంచి 40,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఇవి తప్ప ఇంకా మంచి ఆప్షన్స్ ఏమి ఉండవు. అందుకనే మన ఛానల్లో రివ్యూ చేద్దామని ఈ ఫోన్ తెప్పించాను. ఈ ఫోన్ క్లియర్ రివ్యూ కూడా ఒక 2-3 రోజుల్లో మన ఛానల్లో వస్తుంది. కానీ ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, లాస్ట్ జనరేషన్ Vivo V40కి ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన Vivo V50కి ఏం తేడా లేదు. జస్ట్ లాస్ట్ టైం V40లో మొత్తం కర్వ్డ్ డిస్ప్లే ఉండేది, ఈసారి క్వాడ్ కర్వ్ తీసుకొని వచ్చారు. అండ్ లాస్ట్ టైం 5500 mAh బ్యాటరీ ఉంటే ఈసారి 6000 mAh బ్యాటరీ తీసుకొని వచ్చారు. కానీ డిస్ప్లే విషయంలో తగ్గించారు. లాస్ట్ టైం 1.5K రెజల్యూషన్ ప్యానల్ ఉంటే ఈసారి ఫుల్ HD మాత్రమే తీసుకొని వచ్చారు. అండ్ కెమెరాస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ టైం కి ఈసారికి ఏం తేడా లేదు. సో 35,000 రూపాయలకి Vivo V50ని నేను ఫ్లాప్ లాగా కన్సిడర్ చేయను, కానీ యావరేజ్ లాగా కన్సిడర్ చేస్తాను. ఇక ఈ ఫోన్ కొనచ్చా లేదా, దీనిలో క్లియర్ నెగిటివ్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్, ఈ ఫోన్ కొనాలా Vivo V40 కొనాలా, ఈ పాయింట్స్ అన్ని నేను ఈ ఫోన్ డెడికేటెడ్ రివ్యూలో కవర్ చేస్తాను. ఇప్పుడే అవన్నీ చెప్పేశానంటే మీరు మళ్ళీ ఈ ఫోన్ డెడికేటెడ్ రివ్యూ చూడరు. అండ్ నెక్స్ట్ యావరేజ్ టు నియర్ ఫ్లాప్ సెగ్మెంట్, అంటే అట్లా ఫ్లాప్ కాదు అలా అని యావరేజ్ అని కూడా చెప్పలేం. ఆ సెగ్మెంట్ లో ఉండే మొబైల్స్ చూడాలంటే ఫస్ట్ రియల్మీ 14X, ఇది 14,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 13,000 రూపాయలు ఫైనల్ ప్రైస్ అనమాట. దీని ఫస్ట్ సేల్ ఫిబ్రవరి 28వ తారీఖు ఉంది. 13,000 రూపాయలకి దీనిలో మెయిన్ హైలైట్ ఏంటంటే IP69 రేటింగ్. ఆ ప్రైస్ లో ఇంకే ఫోన్ లో కూడా IP69 లేదు. కాకపోతే IP69 ఇస్తున్నారు కదా అని ఒక 2 ఆస్పెక్ట్స్ లో వీళ్ళు మరీ ఎక్కువ కాంప్రమైజ్ చేశారు. ఒకటి ప్రాసెసర్, ఆ ప్రైస్ లో 14,000 రూపాయలకి మనకి Dimensity 6400 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి ముందు ప్రాసెసర్ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఈ 6300 ప్రాసెసర్ కి 6400 ప్రాసెసర్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ 6400 ప్రాసెసర్ 10-11,000 రూపాయలు రావాల్సిన ప్రాసెసర్, అలాంటి దీనికి 14,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. అదే 14,000 రూపాయల దగ్గర మనకి Dimensity 7300 ప్రాసెసర్స్ వస్తాయి. అవి దీనికంటే చాలా బెటర్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకో కాంప్రమైజ్ డిస్ప్లేలో చేశారు. LCD డిస్ప్లే ఇచ్చారు. AMOLED డిస్ప్లే ఇచ్చుంటే అసలు ప్రాసెసర్ విషయాలు కూడా నేను వంక పెట్టేవాడిని కాదు. IP69 ఉంది కాబట్టి ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో కాంప్రమైజ్ చేసినా గానీ AMOLED డిస్ప్లే ఇచ్చుంటే చాలా బాగుండేది. ఎంతో కొంత ఒక 90% వర్త్ అనిపించుకునేది. బట్ వీళ్ళు అలా చేయలేదు, IPS LCD డిస్ప్లే మాత్రమే ఇచ్చారు. అండ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 14,000 రూపాయలకి కన్సిడర్ చేయమంటావా బ్రో అంటే IP69 ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. కాకపోతే నేనైతే 14,000 రూపాయలకి దీన్ని సజెస్ట్ చేయను. ఇంకో 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 15,000 రూపాయలకి మనకి చాలా బెటర్ చాయిసెస్ వస్తాయి. మీకు అంతగా IP69 68 కావాలంటే ఒక 18-19,000 రూపాయల దాకా రండి. అక్కడ మీకు IP68 రేటింగ్ తోటి దీనికంటే కొంచెం బెటర్ ఫోన్స్ ఉంటాయి. బట్ దీన్ని అయితే 14,000 రూపాయల దగ్గర కన్సిడర్ చేయబాకండి. నేను దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాప్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తాను. అండ్ సామ్సంగ్ F06, దీని ప్రైస్ 10,000 రూపాయలు పెట్టారు. 10,000 రూపాయలకి దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ చాలా బాగుంటాయి. 10,000 రూపాయలకి సామ్సంగ్ నుంచి ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి స్పెక్స్ తోటి వస్తుంది. ఇది Dimensity 6300 ప్రాసెసర్ తోటి వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అన్ని బాగానే ఉంటాయి.
కాకపోతే ఒక్క విషయం నాకు ఎక్కడ బెటర్ ఉంటే బాగుండు అనిపించింది అంటే డిస్ప్లే. జస్ట్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మాత్రం ఇచ్చారు. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటే చాలా బాగుండేది. 10,000 రూపాయల ప్రైసే కదా, డిస్ప్లే బాగాలేకపోయినా పర్లేదు అని పక్కన పెట్టేద్దాం అంటే బడ్జెట్ ఫోన్ లో కూడా వీళ్ళు బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఈ ఫోన్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఏం ప్రయోజనం, బాక్స్ లో ఛార్జర్ ఉండదు. ఛార్జర్ మీరు మళ్ళీ సపరేట్ గా 1,300 రూపాయలు పెట్టి సామ్సంగ్ వెబ్సైట్ లో కొనుక్కోవాలి. 10,000 రూపాయలు పెట్టి ఫోన్ కొంటున్నారు, మళ్ళీ 1300-1400 రూపాయలు పెట్టి మళ్ళీ ఛార్జర్ కొంటున్నారు. సో ఫోన్ మీద మీరు పెట్టే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 11,000 రూపాయలు దాటిపోయింది. 11,000 రూపాయలకి దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ వర్త్ అంటే వర్త్ కాదు. అదే 10,000 రూపాయలకి విత్ ఛార్జర్ ఈ సామ్సంగ్ F06 వస్తే ఖచ్చితంగా ఆ ప్రైస్ కి వర్త్ అవుతుంది. కానీ మళ్ళీ ఛార్జర్ సపరేట్ గా కొనుక్కోవాలి. ఫోన్ మీద మీరు పెట్టే ఓవరాల్ కాస్ట్ 11,000 రూపాయలు దాటిపోతుందంటే అంత వర్త్ కాదు, కొనుక్కుండా ఉంటే మంచిది. అదే ప్రైస్ లో సామ్సంగ్ నుంచే సామ్సంగ్ F15 వస్తుంది. అది దీనికంటే F06 కంటే చాలా ఫార్ బెటర్ మొబైల్. ఇంకా సామ్సంగ్ M15 ప్రైమ్ వస్తుంది, అది దీనికంటే ఫార్ బెటర్ మొబైల్. అండ్ ఫైనల్లీ ఫిబ్రవరి మంత్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్, ఫిబ్రవరికే కాదు ఓవరాల్ 2025కే ఓ రకంగా ఇది బిగ్గెస్ట్ ఫ్లాప్ లాగా నిలిచిద్దామో మరి తెలియదు. అదే iPhone 16e. దీని గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, దీని మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను లాంచ్ అయిన తర్వాత. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పబోయేది ఒకటే, iPhone 16e 60,000 రూపాయలు ప్రైస్ పెట్టి కొన్నారు అంటే మీకంటే పిచ్చోళ్ళు, మీకంటే గొర్రెలు, మీకంటే ఇంకా ఒక డాష్ ఇస్తా, ఆ డాష్లో మిమ్మల్ని మీరు ఎన్ని తిట్టుకుంటారో అన్ని తిట్టుకోండి. 60,000 రూపాయలకి ఈ ఫోన్ కొనడం అంత మూర్ఖత్వం అవుతుంది. దీనిలో ఉన్న స్పెక్స్ కి వీళ్ళు పెట్టిన 60,000 రూపాయల ప్రైస్ కి అసలు జస్టిస్ చేయదు. దీనిలో ఉన్న స్పెక్స్ ముందు తీసి పక్కన పెట్టేస్తే దీనిపైన ఉండే మోడల్ iPhone 16 కి 16e కి మీకు ఒక 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. ఆ 10,000 రూపాయల డిఫరెన్స్ కి iPhone 16 లో మీకు చాలా వస్తాయి, కానీ iPhone 16 లో అదే 60,000 రూపాయలకి చాలా కాంప్రమైజ్ ఉంటాయి. మళ్ళీ ఇంకా టాపిక్ ని లాగాలనుకోవట్లేదు. ఈ 16e గురించి కంప్లీట్ నా ఒపీనియన్ చెప్పాను. 60,000 రూపాయలకి శుద్ధ దండగా ఇది ఫిబ్రవరి మంత్ లోకి బిగ్గెస్ట్ ఫ్లాప్ లాగా నిలుస్తుంది. ఇవి ఓవరాల్ గా ఫిబ్రవరి మంత్ లో లాంచ్ అయిన హిట్ అండ్ ఫ్లాప్ మొబైల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా, లేదు ఛానల్లో కంటెంట్ ఆల్రెడీ ఫాలో అవుతూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబర్ బేస్ పెరిగే కొద్దీ, వ్యూవర్ బేస్ పెరిగే కొద్దీ ఇంకా మీకు ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్. అప్పుడప్పుడు చేపలు అమ్ముకునే వాళ్ళు అరుస్తున్నారు, ఏమనుకోబాకండి. మనం వీడియో రికార్డ్ చేసుకుంటున్నామని వాళ్ళని అరవద్దని చెప్పలేం కదా. సో అలాంటి సౌండ్స్ ఏమైనా వస్తే లైట్ తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.